5 things you should not do with money. మీరు ఎంత సంపాదిస్తున్నారో అనవసరం. ఇప్పుడు మేబీ 10,000 సంపాదిస్తున్నారు, 5,000 సంపాదిస్తున్నారు, లేకపోతే నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నా, ₹1,00,00,000 సంపాదిస్తున్నా, ఈ వీడియో మీకోసం. సో దట్ విల్ హెల్ప్ యూ టు మేక్ ద రైట్ డెసిషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో చాలా మంది ఏంటంటే జాబ్ రాగానే లేకపోతే శాలరీ ఇవ్వడంగానే పిచ్చి పిచ్చి ఖర్చులు పెడతా ఉంటారు. ఈ 5 విషయాల మీద ఎప్పుడు కానీ డబ్బు పెట్టకండి. అవి ఏంటి అనేది ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా మాట్లాడుకుంటాం, చాలా వీడియోస్ కూడా చేశాం. అండ్ ఆల్సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హై ఇన్కమ్ స్కిల్స్, కాపీ రైటింగ్, సేల్స్ క్లోజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. మన పాత వీడియోస్ ఉన్నాయి, ఈ వీడియో అయిపోయినాక అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, సో నెంబర్ 1 వచ్చేసి, లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైం. నెంబర్ 1 వచ్చేసి, ద థింగ్ దట్ యూ షుడ్ నాట్ పుట్ మనీ ఈజ్ గ్యాంబ్లింగ్. ఓకే, చాలా మంది అనుకుంటారు ఈజీగా రిచ్ అవ్వాలంటే ఏదైనా బెట్టింగ్ పెట్టడము, లేకపోతే గోవాకి వెళ్ళి ఆడడము, క్యాజినో ఆడడము ఏదో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అఫ్కోర్స్ అప్పుడప్పుడు నేను డెల్టిన్ అనేది పెద్ద కంపెనీ అక్కడ గ్యాంబ్లింగ్లో, క్యాజినోలో, గోవాలో. దే ఆర్ ఆల్సో ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, గో అండ్ బై ద షేర్స్ ఆఫ్ డెల్టిన్, బికాస్ ఎట్ ద ఎండ్ ద హౌస్ ఆల్వేస్ విన్స్. నువ్వు ఎంత తోపుగానో అయినా కానీ అట్ ద ఎండ్ క్యాజినో నడిపేస్తున్న హౌస్ ఏదైతే కంపెనీ ఉంటుందో అది ఎప్పటికీ ప్రాఫిటబుల్నే ఉంటుంది. ఎందుకంటే యూ కాంట్ బీట్ ద అల్గోరిథమ్ ఆర్ ద నెంబర్స్. వాడు ఉట్టిగా పుక్కట్లా నీకు పైసలు పంచడానికి వాడు ఏం ఆడ పెట్టుకోలేదు బిజినెస్. సో యూ కెన్ గో అండ్ చెక్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్ డెల్టా కాప్ స్టాక్ మార్కెట్లో. దే ఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్. అండ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ, పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ మేకింగ్ యూనో ఒక లైక్ గ్యాంబ్లింగ్ ఆడడం, పోకర్ ఆడడం, లేకపోతే రూలెట్ ఆడడం, బకారాట్ ఆడడం, ఇవన్నీ. సో నేను కూడా అప్పుడప్పుడు వెళ్తా, జస్ట్ ఫర్ టైం ఫన్. అదేదో సీరియస్ ఇన్కమ్ లాగా నేను అది ఎవరు ఆడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాటరీలు కొనడం. ఈ లాటరీలు కొని నేను రిచ్ అవుతా అంటే నువ్వు అదృష్టాన్ని నమ్ముకుంటావు, నువ్వు నమ్ముకుంటావు. సో చాలా మంది అప్పుడప్పుడు వస్తారు. ఇప్పుడు దుబాయ్ లాటరీ, దుబాయ్లో కూడా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు మనం దుబాయ్ లాటరీ కూడా. అది అనవసరం. లైక్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ మేకింగ్ మనీ, ఇన్కమ్ లేదు, ఏం లేదు, నీకు పోయి లాటరీలలో పెద్ద పెద్ద అన్ని ఖర్చులు పెట్టడం. ఎందుకంటే మా ఇంట్లో చూసాను నేను, ఏమైనా లాటరీలు కొంటా ఉంటారు. ఆ లాటరీల వల్ల మీకు ఎటువంటి ఫైదా లేదు, ఎటువంటి బెనిఫిట్ లేదు. ఎందుకంటే 10 లక్షలలో, కోటి మందిలలో ఒక్కొక్కరికి మాత్రమే అది అదృష్టం వరిస్తుంది. అది నమ్మకం పెట్టుకొని నువ్వు ఏదో అవుతా, నేను ఏదో అవుతా, ఏదో బిక్తా అంటే నడవదు. బికాస్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ బిలీవ్ ఇన్ ద లక్. వెన్ యూ బిలీవ్ ఇన్ లక్, లక్ విల్ నాట్ ఫేవర్ అంటిల్ అండ్ అన్లెస్ యూ వర్క్ ఫర్ ఇట్. సో నువ్వు ఎప్పుడు కష్టపడతా ఉంటుంటే నీకు లక్ ఉంటుంది. నువ్వు ఏం కష్టపడవు, ఏం చెయ్యవు, ఇంట్లో కూర్చుంటావు, లాటరీలు కొని నేను కోటీశ్వరం అవుతా అంటే అది కుదరని పని. సో స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఈ ఐపీఎల్ బెట్టింగ్ కానీ, ఈ పిచ్చి పిచ్చి యాప్స్ కానీ. ఎంతోమంది చూస్తున్నావు కదా, నేను దే ఆర్ లూజింగ్ మనీ, దే ఆర్ సూసైడ్ చేసుకుంటారు. అంటే ఏంటంటే ఈ గేమ్స్, పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడితే రిచ్ అవుతామని. డు నాట్ వేస్ట్ యువర్ మనీ, ఇన్వెస్ట్ యువర్ మనీ దేర్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, నెంబర్ 2 వచ్చేసి బయింగ్ థింగ్స్ టు ఇంప్రెస్. సో చాలా మంది మా చుట్టాలు, మా సడ్డగూడో, లేకపోతే ఇంకెవడో మా బొమ్మరిది ల్యాండ్ కొన్నాడు, నేను కొనాలి. లేకపోతే వాళ్ళు కారు కొన్నారు, నేను కారు కొనాలి. లేకపోతే వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుని నేను కూడా చేయించుకోవాలి, నాకేం తక్కువ. చాలా మంది చూస్తూ ఉంటాను, బేసిక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు, బేసిక్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు బేస్డ్ ఆన్ ద ఎమోషన్స్. సో వెన్ యూ టేక్ బయింగ్ డెసిషన్ ఆన్ ఎమోషన్స్, యూ విల్ పుట్ యువర్ ఫ్యూచర్ ఎట్ స్టేక్. సో ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, లైక్ హూ ఆర్ యూ ఇంప్రెసింగ్, యూ ఆర్ యూ ట్రైంగ్ టు ఇంప్రెస్. వాడు అంటే నీకు హేట్, యూ హేట్ దట్ పర్సన్. వాడి కోసం వాడిని ఇంప్రెస్ చేయడానికి, నువ్వు ఏదో గొప్ప చూపెట్టుకోవడానికి నీకు ఉన్న అనవసరమైన ఖర్చులు పెడతా ఉంటావు. డ్రెస్సులు కొనుక్కోవడం కానీ, ఐఫోన్ కొనుక్కోవడం కానీ, అనవసరం ఇవన్నీ. ఇది నీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలంటే ఇప్పుడు కొంచెం పిసినార్లకే బతకమని అయితే నేను చెప్పా. ఓకే, అది సినిమాలో కోట శ్రీనివాసరావు బతికినట్టు బతకాల్సిన అవసరం లేదు. మంచిగా బతకండి, ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ ఇన్ ద అసెట్ దట్ మేక్స్ యూ మనీ. యూ డోంట్ నీడ్ టు బై సంథింగ్ టు ఇంప్రెస్ అదర్ పీపుల్. ఓకే, నెంబర్ 3 వచ్చేసి స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. ఈ పైసలు ఇచ్చి డ్రగ్స్ కొనుక్కొని మన జీవితాన్ని ఖరాబ్ చేసుకునేందుకు, ఆ డబ్బులు ఏదో మంచిగా వాడుకుంటే మీకే మంచిది కదా. నేను సీరియల్ తాగద్దు, మందు తాగద్దని నేనేం చెప్పా. మీ లైఫ్ మీరు, ఐ నో మై ఆడియన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్, ఆర్ అబోవ్ 18-21 years ఓల్డే నా వీడియో చూస్తూ ఉంటారు. బట్ సీ లైక్ ఎంత సిగరెట్ ఒకటి ₹8, ₹10 ఉంటుంది. యూ కెన్ జస్ట్ గో అండ్ యూజ్ గూగుల్ షీట్. ఒక ఎక్సెల్ ఓపెన్ చేయండి, ఎంత రోజుకి ఎంత ఖర్చు పెడుతుండ్రో సిగరెట్ల మీద. అంటే సిగరెట్ తాగుతాయింది, నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, ప్లస్ నీ డబ్బులు కూడా పెడుతున్నావు. అంటే డబ్బులు పెట్టి ఆ దరిద్రాన్ని కొనుక్కున్నాడు ఎందుకు మనకు.
ఓకే, స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ అండ్ సిగరెట్ కూడా ఎక్కువ తాగండి. మందు యూ కెన్ డ్రింక్ ఆల్కహాల్ ఎప్పుడో సార్, అదేదో ఉద్యమం లాగా తాగండి. మా తెలంగాణలో బొచ్చడి మంది ఉన్నారు, వీడియోలు చూస్తూ ఉంటారు, తెలుసు కదా, పండుగలు అవి వస్తూ ఉంటాయి. బట్ లిమిట్ దట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, నెంబర్ 4 వచ్చేసి నెవర్ ఎవర్ గివ్ లోన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. వాడు ఎంత అవసరంలో ఉన్నా కూడా, ఇఫ్ ఈజ్ నాట్ మేకింగ్ మనీ, అప్పుడు ఎప్పుడు చేస్తారు? వెన్ హీ నీడ్స్ మనీ, డబ్బులు లేవు అన్నప్పుడు అప్పు చేస్తాడు. దట్ మీన్స్ ఈజ్ నాట్ డిసిప్లిన్. నువ్వు వానికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. హెల్ప్ ఎప్పుడు చేయొచ్చు అంటే వెన్ ఈజ్ నీడ్ ఎమర్జెన్సీ. ఓకే, హాస్పిటల్లో ఉండి ఇక చావు బతుకులు ఉన్నాడు, వాని చుట్టాలో లేకపోతే ఆడో లేకపోతే ఇంట్లో అన్నప్పుడు హెల్ప్ చేయండి, కానీ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి. నువ్వు డబ్బు అప్పు ఇచ్చినావు అనుకో ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళకి, యూ లూజ్ 2 things. నువ్వు ఇచ్చిన డబ్బు పోతుంది, ఆ ఉన్న రిలేషన్షిప్ పోతుంది. సో నెవర్ గివ్ మనీ టు అదర్ పీపుల్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, అరే నేను బయట డబ్బు రొటేషన్ చేస్తే నాకు 2% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటారు పర్ మంత్. బాస్, అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఏ లొల్లి ఉండదు, ఏముండదు, రైట్? ఇవాళ రేపు మన ఇండియా మార్కెట్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో 30% ఈజ్ సో కామన్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, రైట్? సో అది అలా పెట్టుకుంటే బెస్ట్. కానీ మీరు మనీ రొటేషన్ చేసి 2% ఇంట్రెస్ట్ కోసం వాడు డబ్బులు కట్టకపోవడం, వారానికి తిరగడం, ఉన్న రిలేషన్షిప్ పాడు చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు? స్టే అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పండి, మొహమాటం లేకుండా. నన్ను ఎవడైతే లేదని చెప్తాను మొహమాటం లేకుండా. ఓకే, బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద రిలేషన్షిప్. నెంబర్ 5 అండ్ లాస్ట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ థింగ్స్ దట్ యూ డోంట్ అండర్స్టాండ్. చాలా మంది ఏంటంటే ఎవడో చెప్తాడు ఫ్యూచర్ ఆప్షన్స్లో డబ్బులు పెట్టండి, లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు పెట్టండి. ఇవన్నీ ఏంటంటే నీకు నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్. ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ టు అండర్స్టాండ్ ద నాలెడ్జ్. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, లైక్ ఐఎమ్ బీన్ ఇన్వెస్టింగ్ ఫర్ లాస్ట్ 15 years. I know because I invested 15 years of my, I'm still studying మార్కెట్స్ గురించి. ఇప్పుడు నేను జనాలు వచ్చి సేల్స్ ఫనల్, ఇప్పుడు యాడ్స్ రన్ చేయాలంటే ఐ కెన్ ఇన్వెస్ట్ 1 lakh rupee, 2 lakh rupees ఇన్ యాడ్స్ బికాస్ ఐ నో దట్ ఫండమెంటల్స్ ఆఫ్ హౌ ద మార్కెటింగ్ వర్క్స్. నాకు తెలిసిన దాంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. అదే కానీ నేను ఇప్పుడు వచ్చేవాడు రియల్ ఎస్టేట్లో పెట్టమని నేను పెట్టలేను, నాకు తెలియదు అంత. ఎందుకంటే ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కూడా ఒకడు కబ్జా చేస్తూ ఉంటాడు. సో నీకు తెలిసిన మాటలో ఇన్వెస్ట్ చేయి, తెలియని దాన్ని నేర్చుకొని ఇన్వెస్ట్ చేయి. అంతేగాని ఎవడో ఇంటి పక్కడు చెప్పిండో, లేకపోతే ఎవడో బ్రోకర్ గారు చెప్పిండో, బ్రోకర్ అంటే ఎవడో హీజ్ ఆల్రెడీ బ్రోక్, ఎవడో చెప్పిండో, లేకపోతే మీ చుట్టాలు ఎవడో దూరపు చుట్టాలు ఎవడో పెట్టిండో, వాడు నాకు వచ్చి ఆడుతో కింద కామెంట్స్లో అన్నాను క్రిప్టో కరెన్సీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయవు. నాకు తెలియదు క్రిప్టో కరెన్సీ గురించి, నిజం చెప్తున్నా, నాకు తెలియదు. ఆ బిట్ కాయిన్ ఐ ట్రై టు అండర్స్టాండ్, ఈవెన్ దో ఫ్రమ్ ఐటీ ఐ నో దట్, కొంచెం ఫండమెంటల్ తెలుసు. బట్ ఐ నో ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ ఐ నో, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్, అండ్ అదే నేను టీచ్ చేస్తాను బికాజ్ ఐ నో దట్. నాకు తెలియని దానికోసం మీకు చెప్పి మీ ఫ్యూచర్ని ఖరాబ్ చేయాల్సిన తెలుసుకోలేదు. అండ్ మీరు కూడా అలాగే, ఎందుకంటే మీరు తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్ మీకు కాకుండా మీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, మీకు వైఫ్ ఉంటే వైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. నేను చాలామంది చూశాను, డబ్బులు ఇస్తూ ఉంటారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా పోయి పర్సనల్ లోన్ తీసుకొని దోస్తు లోన్ ఇస్తాడు. నేను చూసిన మా ఫ్యామిలీలో కూడా చూశాను అట్లా. అంత దరిద్రం, అంత త్యాగాలు ఎందుకు? కొంచెం సెల్ఫిష్ ఉండాలి కదా లైఫ్లో. అంటే నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి చూసుకోకుండా పక్కన గురించి ఆలోచిస్తున్నాడే, దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, సో ఈ 5 things అవాయిడ్ చేయండి లైఫ్లో. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్. ఒక్క పైసా కూడా పెట్టకండి. అదేంటో మళ్ళీ రిపీట్ చేస్తాను. నెంబర్ 1 ఈజ్ గ్యాంబ్లింగ్. ఓకే, బెట్టింగ్ అని ఈ పిచ్చి పిచ్చి యాప్స్ ఉంటాయి కదా, ప్రమోట్ చేస్తూ ఉంటారు ఫాల్తు గాన్లు. నెక్స్ట్ వచ్చేసి బయింగ్ థింగ్స్ టు ఇంప్రెస్ పీపుల్. నిన్ను నువ్వు ఎదగడానికి చూసుకో, పక్కన ఇంప్రెస్ చేయడానికి అసలు చూసుకోకు. నెంబర్ 3 వచ్చేసి డ్రగ్స్. స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ అండ్ స్మోకింగ్ కూడా నేను చెప్పాను, అది మీ ఇష్టం. బట్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. డోంట్ ఇన్వెస్ట్ మనీ ఇన్ ద డ్రగ్స్. నెక్స్ట్ ఇస్ డోంట్ గివ్ లోన్స్ టు యువర్ ఫ్రెండ్స్. లోన్స్ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్ కానీ ఇవ్వకండి. నెంబర్ 5 వచ్చేసి డోంట్ ఇన్వెస్ట్ ఇన్ థింగ్స్ దట్ యూ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఏదైనా విషయ పరిజ్ఞానం లేనప్పుడు అందులోకి వెళ్ళకండి. దాని గురించి తెలుసుకొని చెప్పండి, నాకు తెలియదు బై, నువ్వు చెప్తున్నావు ఇంత వస్తాయి అంత వస్తున్నాయి, పెట్టగానే రేపు డబ్బులు ఇంత వస్తాయి అంత వస్తాయని చెప్తున్నావు, నాకు తెలియదు దాని గురించి. నేను తెలుసుకొని చెప్తా, తెలుసుకొని మాట్లాడతా, తెలుసుకొని డెసిషన్ తీసుకుంటా. దట్ ఈస్ హౌ అ కామన్ సెన్స్ పర్సన్ మాట్లాడే భాష, రైట్? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ యూ విల్ టేక్ ద బెటర్ డెసిషన్స్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ద పర్సన్ who is doing all these 5 mistakes with money. Right? I'll see you in the next video. Thanks for joining.